నమస్తే. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, అందరికీ చిరపరిచితుడు, సుదీర్ఘకాలం పత్రికా రంగంలో పనిచేసినటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాసరావు గారు 6 రోజులు జైల్లో ఉండి ఈరోజు సాయంత్రం 7 గంటలకు గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చాలా విచిత్రం. ఆయన జీవితంలో ఎప్పుడూ ఊహించుండడు ఒక వారం రోజుల పాటు జైల్లో గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుందని. ఎవ్వరూ ఊహించుండరు. ఎందుకంటే జర్నలిస్టులు జైలుకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయని, దానికి జర్నలిస్టులు కూడా సిద్ధం కావాల్సి ఉంటుందని అనుకోవటం, ఊహించడం చాలా కష్టం. కానీ ఊహకందని అనుకోని అంశాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కక్షపూరితంగానే జరుగుతున్నాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. మొదటి కొద్ది అనుమానం ఉంది, కానీ రాను రాను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కక్ష కట్టుకొని ఎవరిని లోపల వేయాలనుకుంటే వాళ్ళని లోపల వేసేటటువంటి వ్యవస్థల మేనేజ్మెంటు మెండుగా జరుగుతుంది అనేది ఒక నిర్ధారణకు రావటం జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారు పత్రికా రంగంలో చాలా సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. చాలా సౌమ్యుడు. ఒక పరుష పదజాలాన్ని వాడాలంటే, లేదు రాయాలంటే 10 సార్లు ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఈనాడులో పనిచేశాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేశారు, TV5లో, NTVలో, అన్ని టీవీల్లోనూ సుమారుగా పనిచేసినటువంటి వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. చివరికి NTVలో తన ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఊడగొడితే గత్యంతరం లేక సాక్షికి వచ్చి లైవ్ షో చేస్తున్నటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఆయన మీద గతం నుంచి చాలా కక్ష పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2014-19 కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాడనేటువంటి కోపంతో ఆయన మీద కక్ష పెట్టుకుని ఎదురు చూస్తూ వచ్చాడు. ఇవాళ ఆయన లైవ్ షోలో కృష్ణరాజు గారు ఏదో మాట్లాడారని ఆయన మీద, కృష్ణరాజు గారి మీద కేసు కట్టారు. కేసు కట్టి ఎలాంటి విచిత్రమైన కేసు కట్టారంటే SC/ST అట్రాసిటీస్ కూడా వర్తించే కేసు కట్టారు. కట్టి 8వ తారీఖున కట్టారు, 9వ తారీఖున కస్టడీలోకి తీసుకున్నారు, 10వ తారీఖున తీసుకొచ్చి రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. సుప్రీంకోర్టు తక్షణమే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా శని ఆదివారాలు ఉండటం వలన 2 రోజులు వీలు కాలేదు. ఇవాళ సాయంత్రం అది కూడా 7 గంటలకి సూర్యాస్తమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వదిలారు. ఎందుకంటే ముందు వదిలితే జనం కనిపిస్తారనే ఉద్దేశం, మరి ఏమో పోలీసు వారి స్ట్రాటజీ, ప్రభుత్వ స్ట్రాటజీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. 4 గంటల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. 7 గంటల దాకా ఉండి 7 గంటలకు ఆయన రిలీజ్ చేశారు. సరే, ఏదైనా ఒక అంశం, ఒక అంకం ముగిసింది. చంద్రబాబు నాయుడు గారు కక్షగట్టి ఒక 6-7 రోజులు కొమ్మినేని శ్రీనివాస్ గారిని లోపల పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఓకే. అయితే ఇక్కడ అంశం ఏంటంటే, కొమ్మినేని శ్రీనివాస్ గారు నాకు తెలిసి చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 7 రోజుల పాటు జైల్లో ఉండటం అనేది ఏమంత సమంజసం అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా జర్నలిస్టు సోదరులు ఆలోచించుకోవాలి. చాలామంది జర్నలిస్టులు మాట్లాడడానికి, సపోర్ట్ చేయడానికి ఇవాళ భయపడుతున్నారు. వాతావరణం అలా ఉందనుకోండి, అది వేరే అంశం. కానీ ఒక్కసారి మీ మనసులో తర్కించుకోండి, చర్చించండి. కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తిని జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు ఏమి సాధిస్తాడు అనేది నాకు ఇక్కడ కలుగుతున్నటువంటి సందేహం. ఏమీ సాధించలేడు సరికదా, సమాజంలో ఒక చెడ్డ పేరు సాధించేటటువంటి కార్యక్రమం చేస్తారు. కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన రాజకీయ లబ్ధి పొందలేదు. నిజానికి కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఆయన మీద కక్ష. దొరికిందే తడవుగా సాక్షిని బ్లేమ్ చేయాలని, దానితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా బ్లేమ్ చేయాలనేటువంటి ఒక పగడ్బందీ పథకంతో ముందుకు కదిలారు. ఎక్కడి దాకా వెళ్ళిందంటే భారతమ్మ గారిని తిట్టే కార్యక్రమం, సాక్షి ఆఫీసుల మీద దాడి చేసే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పర్యటనకి ఎక్కడికన్నా వెళితే, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వే క్షమాపణ చెప్పాలి అని ఈ నల్ల బెలూన్లు పట్టుకొని పెద్ద కుట్ర జరిగింది ఈ విషయంలో. ఫైనల్గా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంటే ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడటం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి ఏమి సాధించారు మీరు? దీనిలో ఏమన్నా మంచి పేరు సాధించారా? ఒక దుర్మార్గమైన డిబేట్ చేస్తున్నారు అని మీరు చెప్పారు తప్ప అది దుర్మార్గమైన డిబేట్ అని ఎవరు నమ్మలేదు. నిజానికి కొమ్మినేని శ్రీనివాస్ గారు దాన్ని ఎంకరేజ్ చేసేటనే విషయాన్ని కూడా నమ్మలేదు. కాకపోతే కృష్ణరాజు గారు
అలా అని ఉండవలసింది కాదనేది అందరి అభిప్రాయం. దీన్ని రాష్ట్ర సమస్యగా, ఒక శాంతి భద్రతల సమస్యగా, అమరావతి మొత్తాన్ని కబళించి వేసేటటువంటి సమస్యగా, అమరావతి మొత్తంలో ఉన్నటువంటి మహిళల్ని దూషించిన సమస్యగా భూతద్దంలో పెట్టి చూపించి పత్రికల్లో రాయించి మీరు సాధించింది ఏంటి అని అడుగుతా ఉన్నా. కొండను దొవ్వి మీరు వెలుకును పట్టారు. చివరికి సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏమి సంబంధం అనేటువంటి కామెంట్ చేస్తూ బెయిల్ ఇచ్చింది. చివరికి ఏమైంది? మీరు చేసినటువంటి ప్రయోగం కానీ మరొకటి కానీ వికటించినటువంటి సందర్భమే తప్ప దీనివల్ల కించిత్తు కూడా మీకు లాభం జరగకపోగా విపరీతమైన నష్టం జరుగుతూ ఉంది. పోలీసు వ్యవస్థను మీరు అతి దారుణంగా ఉపయోగిస్తున్నారు. ఏం జరుగుతుంది? పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తే రెసిస్టెన్స్ పెరగదు, నాయకుల్లో కార్యకర్తల్లో రెసిస్టెన్స్ పెరగదు. కొమ్మినేని శ్రీనివాస్ గారిని వాళ్ళు మీరు అరెస్ట్ చేసి ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.